రైట్. యాదవ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పి వీళ్ళు గతంలో నుంచి కూడా చెప్తా ఉన్నమాట. ఇది మంత్రివర్గ విస్తరణలో కూడా వీళ్ళకి ఒక స్థానం కూడా ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ కూడా కొంచెం భావోద్వేగానికి గురైంది చేయడం జరిగింది. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు యాదవ సంఘాల నాయకులు ఉన్నారు. బ్రదర్, ఎట్లా చూస్తారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు. ఏ రకంగా అన్యాయం చేస్తాం? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి యాదవులు అత్యధిక జనాభా కలిగిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి యాదవులకు ప్రాతినిధ్యం లేదు. మరి గతంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చేవారు. మరి ధర్మం ఎక్కడుంటే యాదవులు అక్కడ ఉంటారని వాళ్ళే చెప్తారు. మరి మేము ధర్మం వైపు మేము నిలబడితే ఇవాళ మాకు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మాకు యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి మొదటగా మేము ప్రధానమైన డిమాండ్. కావున అదేవిధంగా ఎమ్మెల్సీలు మరి గతంలో ప్రకటించిన మాకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. కాబట్టి ఎమ్మెల్సీలు కూడా యాదవులకు కేటాయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కార్పొరేషన్ చైర్మన్లలో కూడా అన్యాయం జరిగింది. మరి యాదవులకు కార్పొరేషన్ చైర్మన్లో కూడా చైర్మన్ పదవులు ఇవ్వలేదు. కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లో కూడా యాదవులకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలలో కూడా యాదవులకు ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే నేను ఇంకా 2 సీట్లు ఎక్కువనే ఇస్తా యాదవులకు అని చెప్పి మాట్లాడింది కదా. మరి ఎందుకు ఇంత అన్యాయం చేసింది అనుకో? మరి మా ఓట్లు వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి మా ఓట్లకు అవసరం ఉన్నది కాబట్టి అప్పుడు హామీ ఇచ్చిండు. గెలిచిన తర్వాత ఓట్లు వేయించుకొని తర్వాత మాకు మొండి చేయి చూపించిండు. కాబట్టి మేము ఈ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం. మాకు మీరు ఎప్పుడైతే మేనిఫెస్టోలో మీకు కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తాం, మీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అన్నారు. మరి ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులే కేటాయించలేదు. మరి చైర్మన్ పదవి ఇవ్వలేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్, మాకు ప్రాతినిధ్యం కల్పించేంత వరకు మేము ఈ పోరాటం ఆగదు. ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉన్నది. యాదవులందరూ స్వచ్ఛందంగా నిజంగానే అన్యాయానికి గురై బయటికి రావట్లేరు, ఒక పార్టీ ప్రభావితం చేస్తే బయటకు వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజంగానే మీకు అన్యాయం జరిగి వచ్చిరా, లేదంటే ఏదైనా పార్టీ మీ అనుకుంటే నడిపిస్తా ఉన్నారు? అవన్నీ ఉత్తమ మాటలు, వాళ్ళు పొద్దుపోని మాటలు చెప్తా ఉంటారు. మాకు అన్యాయం జరిగింది కాబట్టి గతంలో మరి స్వతంత్రం వచ్చిన కానుంటే ఇప్పటికీ చూసుకుంటే మంత్రి పదవి ఉండేది యాదవులకు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మంత్రి పదవి లేదు. మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా శాఖ లేక మేము ఎవరిని ఏదన్నా కావాలంటే అడుక్కోవాలి. కాబట్టి ఇవాళ మాకు మంత్రి పదవి కోసమే మేము ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే దీంతో కూడా మళ్ళీ అదే వైఖరి ప్రదర్శిస్తే ఎట్లా ఉండబోతా ఉన్నది? ఇవాళ ఈ చిన్న దీక్షలే కాదు, మేము ఇంకా రానున్న రోజుల్లో మేము నీ ఒక్క పదవి అడుగుతున్నాం, మీరు ఆ పదవి ఇవ్వట్లేదు, మంత్రి పదవి. నెక్స్ట్ రానున్న రోజుల్లో మేము మీ ముఖ్యమంత్రి సీటే ఎసరు పెడతాం. మేము యాదవులను తలుచుకుంటే నీ ఉన్న సీటు కూడా ఊడిపోతుంది అని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మున్ముందు మేము అవసరం అనుకుంటే సెక్రటరియట్ కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు, అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం. చెప్పింది కదా గతంలో, ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో ఎవరి జనాభా ఎంత ఉందో జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయిస్తాం, 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది కదా బీసీలకు. మరి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నది ఇంకా బీసీల పట్ల? ఇవాళ జనాభా తమాషా ప్రకారం మరి సీట్లు కేటాయిస్తా అన్నవాడు, మరి ఇవాళ మరి మా జనాభా అత్యధిక జనాభా మరి బీసీలలో మరి మాకు ఎందుకు మంత్రి పదవి కేటాయించలేదు? మరి ఆయన మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఇలా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు, లేదంటే మంత్రి పదవి ఇచ్చిన తర్వాత 6 నెలల ఎలక్షన్స్కు పెట్టి మేము గెలిపించుకుంటాం కదా. మరి ఇవాళ ఎందుకు మాకు అన్యాయం జరిపిస్తుండు? మేము ఒకటే, మాకు మంత్రి పదవి వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆగదని మేము తెలియదు. ఎప్పుడు లేనటువంటి విధంగా గాంధీ భవన్లో గొర్రెలను తీసుకుపోయి మరి ఒక నిరసన చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఒక చలనం అయితే కనిపించలేదు మనకు. ఈ సభ ద్వారా కావచ్చు, ఈ ధర్నా ద్వారా కావచ్చు మారుతుంది అనుకుంటారా? ప్రభుత్వ ఉద్దేశం ఏమన్నా? మేము మారాలని మేము కోరుతా ఉన్నాం. ఈ గాంధీ భవన్లకు కాదు గొర్రెలు, నెక్స్ట్ రానున్న రోజుల్లో అసెంబ్లీలకు తీసుకుపోతాం మేము గొర్రెలను. మా నిరసన తెలియజేస్తాం మాకు వచ్చేంత వరకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. బ్రదర్, చెప్పండి, అసలు ఎట్లా చూస్తారంటే గతంలో అనేక హామీలు ఇచ్చారు యాదవుల పట్ల, నేను బీఆర్ఎస్ కంటే 2 సీట్లు ఎక్కువనే ఇస్తా కానీ తక్కువ వాళ్ళకి అన్యాయం చేయని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈ రకమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు యాదవుల పట్ల. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను ప్రత్యక్ష సాక్షిని, ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 5 మంది ఎమ్మెల్యేలు చేసిందో
మేము అంతకంటే ఎక్కువ నేను బీఆర్ఎస్లో మేము కాంగ్రెస్లో ఉన్నటువంటి మీ యాదవులకు మేము ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇలా టికెట్లు ఇచ్చే వరకల్లా కేవలం వాళ్ళ రెడ్డి సామాజిక వర్గాలకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మలు కలుపుకుంటే అత్యధికంగా ఉన్నటువంటి ఈ పాపులేషన్కి ఈరోజు తీవ్రమైన అన్యాయం ఈ రాష్ట్రంలో ఎవరైనా చేసిర్రు అంటే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది రేవంత్ రెడ్డికే దక్కుతుందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు చెప్పిండో ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక అధినాయకుడు ఎవరు జనాభా ఎంతో వారికి అంత వాటా అని చెప్పేసి అని ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని సంకల్లా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులకు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేస్తుందో మీరు సమాధానం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 2023 జనరల్ ఎలక్షన్లో 53% ఓట్లు యాదవులు వేసిర్రు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి అని మీ పార్టీ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారం వచ్చింది కదా. మరి యాదవులకు మీరు ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోయిన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒక ఎమ్మెల్యే గెలిచిండు, వాళ్ళకి ఇవ్వండి, ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వండి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అన్యాయం ఏ యొక్క గవర్నమెంట్ చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి చేసిండు. కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 4% లేనటువంటి రెడ్లకు నువ్వు పదవులు ఇచ్చుకున్నావు. మరి 16 నుంచి 17% ఉన్నటువంటి యాదవులకు మీరు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేరు, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదు, ఎంపీ టికెట్ అయితే అసలే ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. లోకల్ బాడీ ఎలక్షన్లో మన సమాజం మన వెనకాల ఉండాలంటే, బీసీ సమాజం మొత్తం కూడా మన వెనకాల ఉండాలంటే మనం నాయకత్వం వహించి ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఈ ధర్నాలతోటి నిరసనలతోటి అంటే మన రీసెంట్గా చూసుకుంటే గాంధీ భవన్కి గొర్రెలను తీసుకుపోయి కూడా ఒక నిరసన తెలియజేశారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి చలనం లేదు ప్రభుత్వం నుంచి. అంటే దీనివల్ల ఏమన్నా అవుతుంది అనుకోవచ్చా? ఇదేనే కాదు, ఇది కాకుండా రేపు అవసరం ఉంటే ఇంకా మరీ ఒక దీక్షలు చేయడానికి కూడా వెనకాడుకోపోము. యాదవులంటేనే మేము ప్రేమగలము, మేము ఏదున్నా కానీ మన మనసున్న మహారాజులను ప్రతి ఒక్కరు అంటారు. ఇది కాకుండా ఇంకో రేపు అవసరం ఉంటే ఢిల్లీ గద్దెల జంతర్ మంతర్లో దీక్ష చేయడానికి వెనకాడబోమని ఈ విధంగా మేము ఆద్య టీవీ తరఫు నుండి మేము మన రేవంత్ రెడ్డి సర్కార్కి హెచ్చరిస్తున్నాము. ఎందుకు చేసిందన్న అంటే గతంలో ప్రచారాలలో భాగంగా ఇప్పుడు మేనిఫెస్టోలో కావచ్చు మీకు అనేక హామీలు ఇచ్చారు. నేను బీఆర్ఎస్ కంటే ఇంకా 2-3 సీట్లు ఎక్కువనే ఇస్తా కానీ యాదవులకు మాత్రం తగ్గించే ప్రసక్తి లేదు, అన్యాయం చేయనని చెప్పిండు. ఎక్కడిచ్చారు మాకు సీట్లు? గతం ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము మాకు 5 ఎమ్మెల్యేలు ఇచ్చిండు, ఒక ఎంపీ ఇచ్చిండు, ఒక రాజ్యసభ మెంబర్ ఇచ్చిండు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మాకు ఏమిచ్చింది? వాస్తవాన్ని మాట్లాడాలి, ఎందుకంటే ఏమిచ్చింది మాకు? కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇంతవరకు యాదవులను నియమించకపోవడానికి గల కారణాలు ఏందనుకుంటున్నారు? అంటే వాళ్ళ రాజకీయమో మరి ఏందో, యాదవుల పైన ప్రేమ లేదో మరి ఏందో అర్థమైతలేదు. కానీ కేసీఆర్ చేసిన ఏదైతే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుర్రో యాదవులు అంటే మంచి వ్యక్తులు, వాళ్ళకి ఏమన్నా మనం చేయాలనే ఆలోచన. అంటే గత 80 సంవత్సరాల నుండి మాకు మంత్రి పదవి లేకుండా లేదు. వాస్తవం చెప్పాలంటే మన ప్రభుత్వము, మన కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం విడిపోయినాక కూడా మాకు మంత్రి పదవి ఉంది. కానీ మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మంత్రి పదవి లేదు. మరి ఈ విషయంలో మీరు రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? అయ్యా నిజంగా రేవంత్ రెడ్డి గారు మీకు యాదవుల పైన మనసుంటే ఖచ్చితంగా మాకు రాబోయే సాంస్కృతిక ఎలక్షన్లో మాకు మంత్రి పదవి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయకపోతే మీకు ఎక్కడ ఏం కావాలో ప్రతి ఒక్క దగ్గర మేము గొర్రెలతో కాదు కదా, ఈసారి బర్రెలతోటి ధర్నా చేస్తాం. మొన్న గొర్రెలతోటి చేస్తాం, ఈసారి బర్రెలతోటి తీసుకొస్తాం. బర్రెలు ఖచ్చితంగా గాంధీ భవన్లో ఎక్కుతాయి, అవసరం అంటే ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోతాయి, అవసరం అంటే గాంధీ భవన్కి పోతాయి, సెక్రటరీ కూడా పోతాయి. నేను రేవంత్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉన్నదా దీనివల్ల? ఖచ్చితంగా చూపిస్తాం. ఎందుకంటే బీసీలో తెలంగాణ రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం యాదవ్. సో ఏంటంటే మేమెంతో మాకంతా అని మేము అడుగుతున్నాం తప్పితే మేము ఖచ్చితంగా మా తక్కువ ఉంది మేము ఇవ్వమని అడుగుతున్నాము. కానీ రాబోయే సాంస్కృతిక ఎలక్షన్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మా ఓళ్ళు ఓటుతోటి కాదు కదా, ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాం. బీసీ డిక్లరేషన్ కూడా చెప్పిర్రు, 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే అన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లకు సిద్ధమయ్యారు. ఇటుపక్క యాదవుల తరఫు నుంచి ఒక మంత్రివర్గంలో ఒక చోటు లేదు, కార్పొరేషన్ ఒక మెంబర్ని కూడా ఇంతవరకు పెట్టలేదు, చైర్మన్ని. ఎట్లా చూస్తారు అసలు ఈ ప్రభుత్వ వైఖరిని? ప్రభుత్వం చాలా దీన స్థితిలో ఉంది. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు. కేసీఆర్ ఏదైతే కావాలనుకున్నారో వీళ్ళకి ఏం చేయాలన్నా అవన్నీ చేసిండు.
కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇంకా అనగదొక్కాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ మళ్ళీ ఎంత అనగదొక్కితే మేము అంత బౌన్స్ బ్యాక్ అవుతాం. మేము మళ్ళీ ఎంత తొక్కాలనుకుంటే అంత బౌన్స్ అవుతాం. యాదవులు అంటే మామూలు మనుషులు కాదు. ఒక యాదవ జాతి అంటే మామూలు మనిషి కాదు. నేనేమంటున్నా అంటే రేపు మీరు కనుక ఖచ్చితంగా ఇవ్వకుంటే మాత్రం మేమేం చూపిస్తాం. అవసరం అంటే జంతర్ మంతర్లో కూడా, ఢిల్లీ గడ్డలను కూడా ఎక్కి జంతర్ మంతర్లో కూడా దీక్ష చేయడానికి వెనకాడకపోవడం. బ్రదర్ ఎక్కడెక్కడి నుంచి అంటే రాష్ట్రం మొత్తం వచ్చారా యాదవ సంఘాలన్నీ కూడా? నాగర్ కర్నూలు నుంచి మన మేకల రాములన్న పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినాము. ఈరోజు ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వం మీకు ఏమీ చేయలేదని నమ్మబలికి మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు మా పెద్దలను మీరు పిలిచి మీకు గత ప్రభుత్వం కంటే చాలా గొప్పగా చేస్తాం, మేము గొప్పగా చూసుకుంటామని నమ్మబలికి గద్దెకెక్కిన తర్వాత 2 సంవత్సరాలు గడిచినా కూడా మమ్మల్ని మా పెద్దల్ని పట్టించుకోకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదవులు నమ్మిన బంటు అని నమ్మి మాకు న్యాయం చేసిండు. ఆ న్యాయానికి మా వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అట్లే నమ్మిరు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, యాదవులు ఏమి చేయలేరు, చేతగానోళ్ళని మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము తిరగబడడానికే ఇందిరా పార్కుకు వచ్చినాం. మాలో చైతన్యం నింపడానికే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడి నుంచి మాది చైతన్యం ప్రారంభం అవుతుంది. మేమేందో నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం. జై యాదవ్.